విశాఖకు వచ్చి పెద్ద సమస్యగా ఉన్న స్టీల్ ప్లాంట్ అంశం గురించి అమిత్ షా ఎందుకు మాట్లాడలేదని బీజేపీని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. కేంద్రం ఏపీకి ప్రత్యేకంగా ఏమిచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జేపీ నడ్డా అమిత్ షా ఏపీకి వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలపై బీజేపీ వైసీపీ మధ్య చెలిమి లేదని అందరికీ అర్థమైందన్నారు. వైసీపీకి ఏ పార్టీపై ఆధారపడనవసరం లేదన్నారు. కేంద్రం ఎంతో దయతో రాష్ట్రానికి పథకాలు ఇస్తున్నట్లు అమిత్ షా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రం చెల్లించే పన్నుల వాటా నుంచే కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. పోలవరం విషయంలోనూ కేంద్రం సాయం చేయడం లేదని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. విశాఖ వేదికగా భారతీయ జనతా పార్టీ వారి 9 సంవత్సరాల పరిపాలనకు ఆ పరిపాలన జరిగినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా అనేక సభలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నం వేదికగా వారు సదస్సు నిర్వహించడం, దానికి కేంద్ర మంత్రులు అమిత్ షా గారు వారు విచ్చేసి వారు ప్రసంగించినటువంటి అనేక అంశాలు, దాంతోపాటు మొన్న జాతీయ బీజేపీ అధ్యక్షులు నడ్డా గారు వారు ప్రసంగించినటువంటి అంశాలు వీడన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీలో కన్నా ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో ఎక్కువ సంబరాలు కనబడుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతున్నటువంటి ఎల్లో మీడియా కానీ లేదా తెలుగుదేశం పార్టీని ఎలాగన్నా అధికారంలోకి తీసుకురావాలని చెప్పి తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తులు కానీ వీరిలో ఎక్కువ ఉత్సాహం, వారిలో సంబరాలు ఇవన్నీ చూసిన తర్వాత సహజంగా ఒకదానికి సమాధానం చెప్పమంటే చెప్పలేనటువంటి తెలుగుదేశం పార్టీ కానీ లేదా ఆయనతో పాటు వెళ్తున్నటువంటి తోక పార్టీలు కానీ నువ్వు ఒంటరిగా పోటీ చేస్తావా లేదా అనేటువంటి దానికి సమాధానం చెప్పమంటే నోరు మెదపనటువంటి ఈ రాజకీయ పార్టీ ఇప్పుడేదో మనకి ఇవన్నీ కలిసి వస్తున్నాయి అనేటువంటి విధంగా ఈ అంశాలన్నింటినీ కూడా ఏదో రకంగా వినియోగించుకోవాలనేటువంటి ప్రయత్నం కనబడుతూ ఉంది. ముఖ్యంగా నిన్న వారు మాట్లాడినటువంటి కొన్ని అంశాలు ఏదో రాష్ట్రంలో ప్రజలకి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ లేదా ప్రజలకు అందిస్తున్నటువంటి అనేక స్కీమ్స్ కానీ ఇవన్నీ మేమే చేస్తున్నాం, కేవలం ఫోటోలు మాత్రమే వీరు పెట్టుకుంటున్నారు అనేటువంటి అంశం కానీ లేదా రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా ఏదో అవినీతి జరిగిపోతుందని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో ఏదో దోచేస్తున్నారని, ముఖ్యంగా విశాఖపట్నంలో ఏదో విద్రోహ శక్తులు ఉన్నాయనేటువంటి విధంగా వారు మాట్లాడినటువంటి జనతా పార్టీ కానీ అమిత్ షా గారు కానీ మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు ముఖ్యంగా వారు 9 సంవత్సరాల సందర్భంగా వారి పరిపాలన 9 సంవత్సరాల సందర్భంగా విశాఖపట్నం విచ్చేసినప్పుడు సహజంగా విశాఖపట్నం ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఆశించినటువంటిది ఏంటి? అమ్మో అమిత్ షా గారు వస్తున్నారు, విశాఖపట్నానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ అంశంలో ఏదో ప్రకటన చేస్తారు, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా మేము నిలుపుదల చేస్తున్నామని కానీ లేదా స్టీల్ ప్లాంట్కి సంబంధించి మా నిర్ణయం మార్చుకున్నామని కానీ లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా సెంటిమెంట్ ఈ అంశం దీని మీద దాదాపు 2 ఏళ్ళుగా పోరాటం జరుగుతూ ఉంది, ఈ సెంటిమెంట్ని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశాలని పరిగణలో తీసుకొని ఏదో ప్రకటన చేస్తారనుకున్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ లాంటి సంస్థని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్ అయినటువంటి ఈ అంశాన్ని స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి దాంట్లో దాన్ని అమ్మేసేదానికి అడిగేసినటువంటి మీరు మా గురించి మాట్లాడడం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు విశాఖపట్నంలో అటువంటి స్కామ్కి అడిగేసింది మీరు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అదే ప్రధానమైనటువంటి అంశం. దానికంటే ఇంకా అంశాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమే లేదు. 26,000 ఎకరాల భూమి, దాదాపు 23,000 మంది రైతులు భూములు ఇచ్చి ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో భూములు ఇచ్చి ఈ ప్రాంతం బాగుండాలని చెప్పి ముందుకు వచ్చినటువంటి సందర్భంగా 30 మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి అటువంటి ఒక గొప్ప సంస్థ గురించి మాట్లాడేటువంటి సందర్భం లేదు. కానీ ఈరోజు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి గారిని, లేదా మేము చేపడుతున్నటువంటి పథకాలని, వీటిలన్నింటినీ కూడా విమర్శించేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళారు. సరే, 4 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, మరో సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి. మనం కూడా ఇక్కడ ఏదో మన తాలూకా ప్రెజెన్స్ కూడా ఉంది అనేటువంటిది అనిపించుకోకపోతే బాగోదేమో. మరో సంవత్సరంలో ఎన్నికలు వెళ్ళాలి. ప్రభుత్వాన్ని విమర్శించకపోతే మనకి రేపు ఇక్కడ మన పార్టీని కానీ మనల్ని కానీ గుర్తించేటువంటి పరిస్థితి ఉండదేమో అనేటువంటి విధంగా విమర్శలు చేసినట్టుగా కనబడతా ఉంది. మొన్న గత 6 నెలల క్రితం